ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. అంటే సబ్జెక్టు లేదు అని చెప్పటానికి మొన్ననే మనం చూసాం. రిషికొండలో ఆ పెచ్చులు ఊడదీసి గురుత్వాకర్షణ శక్తి అయితే అక్కడ పడాలి, ఇది కుట్రాకర్షణ శక్తి కాబట్టి అక్కడ పడిందని చాలా క్లియర్గా వారి నాలెడ్జ్ని మనం పరీక్షించడం జరిగింది. అది న్యూటన్ లా ప్రకారం గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ ఇక్కడ పడుతుంది. ఇది పిఠాపురం న్యూటన్ గారి లా ప్రకారం అయితే అక్కడ పడిందనమాట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే, మీకు ఇదే యాక్ట్ గురించి ఏం చెప్పారు, మీకు జర్మనీకి వెళ్ళిపోండి అంటున్నారు కదా. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్, ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్లో ఏముందన్నది క్లియర్గా వివరించారు. 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క పుస్తకాన్ని మిస్ చేసినట్టున్నారు. ఆ ఒక్కటి తక్కువైంది. ఆ ఒక్కటి తక్కువైతే ఆయన గట్టిగా ఇచ్చేశారు. ఒక్కసారి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఈ యాక్ట్ గురించి ఏం చెప్పారు, ప్రతిపక్ష నేత హోదా అనేది ఎలా వస్తుంది, వీళ్ళు చెబుతున్నటువంటి అబద్ధాలన్నీ ఆ యాక్ట్లో ఉన్నాయా లేదా, వారి వాయిస్లో వినిపించండి ప్లీజ్. సో ఈ చట్టంలో క్లియర్గా 12Bలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ మీరు గూగుల్లో కూడా వెతకచ్చు, దొరుకుతుంది. సో 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం క్లియర్గా అందులో ఎక్కడా 10% అనే పదం లేదు. ఆంధ్రప్రదేశ్కు ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అన్న పదాన్ని అప్లై చేసినప్పుడు మాత్రం చట్టంలో మెన్షన్ చేశారు. ఆ చట్టంలో ఎక్కడా 10% అని లేదు. ఆ చట్టంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసింది ఏంటి అంటే, అది ప్రభుత్వానికి కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీగా పిలుస్తారు. అంటే ఏ పార్టీ అపోజ్ టు ద గవర్నమెంట్, ఆ పార్టీకి అపోజ్ టు ద గవర్నమెంట్ ఉన్న సమయంలో హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీని లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా పిలుస్తారు, ఆ పార్టీ నాయకుడిని. ఇది జర్మనీకి వెళ్ళాలని, ఇప్పుడు ఎవరు జర్మనీకి వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. ప్రభుత్వం కాకుండా, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే వాయిస్ వినిపిస్తారో, ఏ పార్టీ అపోజ్ టు ద గవర్నమెంట్, ఎవరైతే వాయిస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా గుర్తింపు వస్తుంది. ఇది క్లియర్గా ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్, ప్రివెన్షన్స్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 12Bలో ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఇదే యాక్ట్ని మన స్పీకర్ గారు కూడా చదివి వినిపించారు. కానీ చాలా తెలివిగా 1, 2, 3, 4 చెప్పారే కానీ, పాయింట్ వైజ్ చెప్పుకుంటూ వచ్చారే కానీ, ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి, అందులో ఏముందన్న పాయింట్ మాత్రం జస్ట్ అలా క్రాస్ చేసి దాన్ని మాత్రం వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారు. రైట్, ప్రసాద్ గారు చాలా క్లియర్గా ఆ చట్టంలో ఏముందనేది, ఎవరైతే అపోజిషన్లో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తారో వారే ప్రతిపక్షం. మరి ఎందుకు గుర్తించడంటారు? ఏ పవన్ కళ్యాణ్ గారు అయితే మీరు వెళ్ళిపోండి, జర్మనీకి వెళ్ళిపోండి అంటున్నారు, ఈ దేశంలోనే వద్దంటున్నారు. పాపం పవన్ కళ్యాణ్ గారిని ఎలా పరిగణలోకి తీసుకోవాలంటేనండి, ఇప్పుడు మన ఇంజనీరింగో లేకపోతే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి స్కూల్ జాయిన్ అయితే 7వ క్లాస్ దాకా మా టైంలో అయితే పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది కాదు. అలా ప్రమోటెడ్ క్యాండిడేట్ కిందను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఎన్ఆర్ఐ కోటాలోనో దీంట్లోనో లాస్ట్ ఇయర్ దాకా బ్యాక్లాగ్స్ ఉన్న సీనియారిటీ వస్తుంది చూడండి, ఆ బ్యాచ్ కింద చూడాలి. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు నా వల్ల మీరు గెలుస్తారన్న భరోసాకి 2% ఓటు బ్యాంకు, రెండోసారి సొంత పెత్తనం నలగబెట్టి ఆ అమాయకులైన కమ్యూనిస్ట్ పార్టీని బీఎస్పీని కలుపుకున్నందుకు 5.95, మూడోసారి వీళ్ళతో మళ్ళీ జత కట్టినందుకు అయినా ఏమైనా ఎదుగుదల ఉందంటే దగ్గర 6.27. 6% అయినా 40% వచ్చింది 11 సీట్లు, ఈయనకి 6%కి 21 సీట్లు వచ్చాయిగా. సరే ఎలా వచ్చాయి? అందులో 13 మంది తెలుగుదేశం బార్టర్ సిస్టంలో కొనుక్కున్నట్టు. అది దాని మీద ఒక స్పెషల్ డిబేట్ అవుద్ది కానీ సార్, నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఇతను మాట్లాడిన మాటలకి వెలిడిటీ ఉందా, శాంచుయిటీ ఉందంటే అది జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్ లాగా, ఒక కమెడియన్ చూడండి ఒక సీరియస్ సినిమాలో ఓ మాట అనేసి వెళ్ళిపోతాడు, ఆ జర్మనీ వెళ్ళిపోండి అన్న మాటకి నాకు మా జూపుడి గారు అంటున్నారు, ఆయనకి ఎవరో ఏదో చెప్పుకుంటారు, మీకు ఏంటి 3 క్యాబినెట్లు వచ్చాయి ఇంకోటి వస్తుంది అంటే, అపోజిషన్కి కూడా క్యాబినెట్ హోదా ఉంటుందంటే 21 మందిలో నేనే అపోజిషన్ అయిపోతాను, క్యాబినెట్ హోదా వస్తామని
కొంచెం ఏదో తాపత్రయపడుతున్నట్టుకున్నాడు. ఇంకా జూబుడి గారు అన్నట్టు సంవత్సరం పాటు 2 సంవత్సరాల తర్వాత విషయం కానీ సార్, ప్రజెంట్ అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలకి మీరు అన్నట్టు మీలాంటి వాళ్ళందరూ చెప్పబట్టారు 2 లక్షల పుస్తకాలు చదివారని. కానీ మాకు నాగబాబు గారు చాలా బాగా నేను చెప్పారు. అన్నాను సార్, నాకేం తెలుసు మీరు అదే మరి చెప్తున్నాను, మీరు నమ్ముతున్నారు కాబట్టి నమ్మకండి. అవును. నాగబాబు గారు కరెక్ట్ చెప్పారు, 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొన్నాడని. ఓకే. అది వినండి. సో మూడోది, ఇక్కడ మీకు అపోజిషన్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు. కానీ దానికి ఏం కావాలంటే రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతని పాటించే నాయకులు కనుమరుగయ్యారు. ఉదాహరణకి రాజీవ్ గాంధీ గారు అనర్గళంగా 400 పైచీలకు ఓట్లతో స్థానాలతో గెలిచిన పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు లింగలింగమని 2 స్థానాలకు పరిమితమైన బీజేపీకి ఆయన ఔదార్యం చట్టుకున్న మానవుడు వాజ్పేయి గారికి అంత స్థాయి ఇచ్చారు. అంటే దేశం మీద వాళ్ళకి అంత కన్సర్న్ ఉందో చూడండి. ఆయన దాకా ఎందుకు, జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి ఆయనే వాజ్పేయి గారిని ఐడెంటిఫై చేశారు. ఇందిరాగాంధీ గారు అయితే ఎన్నోసార్లు. సో దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ హిస్టరీస్. ఆయనే ఒక పార్లమెంటేరియన్, ఒక అసెంబ్లీలో ఉన్న రాంభూపాల్ రెడ్డి గారు చెప్తున్నారు, 29 స్థానాలకు కన్ఫైన్ అయిన తెలుగుదేశం గణనీయమైన మెజారిటీతో గెలిచి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు, కానీ పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చింది. ఓకే. దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్? ఇప్పుడు ఉదాహరణకి ఇదే అసెంబ్లీలో కాదు 2014 23 సీట్లే కదా వచ్చాయి. 2019లో టీడీపీకి 3-4 ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు. అధికారికంగా ఎవరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాలేదని. ఆ లెక్కన 10% ఉండాలి, 10 సీట్లు ఉండాలి, ఈ లెక్కన అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఆయన కూడా ఒకటే మాట్లాడు కదా సార్, నేను తలుచుకుని ఇంకో 4 తీస్తే నీకు ఎక్కడ వస్తుంది అపోజిషన్ అన్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కానీ ఇంటెన్షనల్లీ ఈజ్ నాట్ డన్ ఇట్. అవును, ఆయన చేయలేదు, అదే అంటున్నా. కనీసం పార్టీలో కూడా 23 మందిని ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళకి పక్కన చాపేసి కూర్చోబెట్టారు. వంశీయాలందరినీ పక్కన చాపేసి కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. 23 మందిని తీసుకెళ్లి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళే కదా ఇప్పుడు టపాకాశల్లో పేలిన వాళ్ళందరూ వాళ్ళే కదా అప్పుడు. ఇవన్నీ ఇప్పుడు ఆ మాటకు వస్తే, ఎప్పటికైతే మీతో కానీ ధైర్య సాహసాలు మీకు లేనప్పుడు పవన్ కళ్యాణ్ అద్దెకి తెచ్చుకుని ధైర్య సాహసాలు వచ్చాయి. అలాగే మాతో కానప్పుడు అక్కడి నుంచే ధైర్య సాహసాలు ఉన్న నలుగురిని పట్టుకుని వచ్చి క్యాబినెట్లో చేర్చుకుంటే వాళ్ళు కూడా గట్టిగా మాడతారని ప్రయత్నించే దగ్గర మీకు ఒరిజినల్గా ధైర్య సాహసాలు లేవని ప్రతిసారి ప్రూవెన్ ట్రాకే కదా.